హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సేవ్ నేటివ్ బిట్స్ బై రవి. ఈ వీడియోలో వచ్చేసి పప్పీస్కి మళ్ళీ అడల్ట్ డాగ్స్కి, పెద్ద డాగ్స్కి ఏమేం ఫీడింగ్ ఇస్తాను, ఎలా ఇస్తాను చూపిస్తాను. అలాగే ఈ వీడియోలో బ్లాక్ పప్పీస్ కూడా సేల్కి ఉన్నాయి. ఓకే, వీడియో ఎండ్ వరకు చూడండి. ఓకే, ఫస్ట్ వచ్చేసి ఇది వచ్చేసి పెడిగిరి రైస్. పెడిగిరి ఆల్రెడీ వాటర్లో చాలా టైం వరకు స్మూత్ అయింది అది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అదికి పెరుగు కర్డ్ రైస్, కర్డ్ మిక్స్ చేసేసి ఓకే హ్యాండ్లో ఫుల్గా స్మూత్ చేయాల్సింది. ఇలా చూడండి, నేను ఎలా చేస్తున్నానో ఇలాగే, ఎందుకంటే అది డైజెషన్ చాలా ఈజీ అవుతుంది. ఓకే, దాంతో మూడు కలిపి పెడిగిరి రైసు, నెక్స్ట్ వచ్చేసి పెరుగు. దీంతో ఒక్కొక్కసారి దీంతో మీరు ఒక టైం ఇది ఇస్తే నెక్స్ట్ ఇంకొక టైం ఒక బాయిల్డ్ ఎగ్ కూడా దీంతో మిక్స్ చేస్తే కూడా పర్వాలేదు. నెక్స్ట్ చపాతీ కూడా మిక్స్ చేస్తే కూడా పర్వాలేదు. ఓకే, ఒక్కొక్క టైంలో ఒక్కొక్కటి చేంజెస్ ఇవ్వాలి. వన్ డే ఈరోజు ఇది ఇచ్చిన తర్వాత మీరు నెక్స్ట్ డే వేరే ఇవ్వాల్సింది. ఇదే పప్పీస్కి ఇప్పుడు ఫీడింగ్ ఇస్తాను. చూడండి మీరు ఇచ్చిన తర్వాత ఎలా తింటుందో. అవునా, ఒక్కొక్క టైంకి ఒక్కొక్క ఫీడింగ్ ఇవ్వాల్సింది. ఇది ఈరోజు ఇది ఇస్తే నెక్స్ట్ రోజు మనం కొంచెం చేంజ్ చేయండి. ఓకే, అలా ఓకే, అది వీడియో కూడా ఉంది, చూపిస్తాను మీరుకి. చూడండి ఇచ్చిన తర్వాత ఎలా తింటుందో. ఈ పప్పీస్ ఆల్రెడీ చెన్నైకి సేల్ అయింది. ఆ కస్టమర్ రివ్యూ కూడా ఉంది. మీరు అది నెక్స్ట్ వీడియోలో మీకు అప్డేట్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. ఈ పప్పీస్ కూడా అంతే, ఈ పప్పీస్ కూడా ఆల్రెడీ సేల్ అయింది. అవునా, ఎలా తింటుంది పప్పీస్, ఎలా ఫీడింగ్ ఇవ్వాల్సింది అని చూపిస్తున్నాను ఈ వీడియోలో. చాలామంది నాకు అడిగారు, సార్ ఫీడింగ్ ఏమేమి ఇస్తారు చూడండి. నేను ఇచ్చిన ఫీడింగ్ ఎలా హౌస్గా తింటుంది. ఇలా ఫాస్ట్ ఫీడింగ్ చేస్తే కూడా పప్పీకి కొంచెం తొందర ఉంటుంది. మనం చూసి ఇవ్వాల్సింది. ఓవర్ ఫీడింగ్ ఇస్తే చాలా కష్టం అది. అవునా, ఇది వచ్చేసి ప్యాసేజ్. ఇది డాగ్స్ సేల్ ఏ పప్పీ బుక్ అవుతుందో అది తీసుకొని వచ్చి ఒక 2 days నా దగ్గర పెట్టుకోండి. తర్వాత వ్యాక్సినేషన్ అయిన తర్వాత పప్పీస్ని డెలివరీ ఇస్తాను ఫ్రెండ్స్. దాంతో ఇది కాల్షియం, ఇది ఆస్టోపెట్. దీన్ని కూడా ఒక పప్పీకి 3 to 4 ml ఫీడింగ్లో మిక్స్ చేయాల్సింది. ఇది ఆస్టోపెట్. ఓకే, ఇది కాల్షియం మంచిది ఉంటుంది, ఎందుకంటే బోన్ సైజ్ మంచి వస్తుంది. ఓకే, ఈ పప్పీస్ వచ్చేసి సేల్కి ఉన్నాయి. ఒక మేలు ఒక ఫీమేలు. ఇది ఫస్ట్ ఏముంది కదా, అది మేల్. ఇది మేల్ పప్పీ. నెక్స్ట్ అది ఫీమేల్ పప్పీ. ఇది మంచి లైనేజ్ పప్పీ, హెవీ లైనేజ్. ఫాదర్ మదర్ కూడా ఎక్దమ్ టాప్లో ఉన్నాయి. దీని ఫాదర్ వచ్చేసి చచ్చిపోయింది మొన్న. ఆ వీడియో కూడా మీరుకి చూపిస్తాను ఫ్రెండ్స్. తర్వాత నాకు కొంచెం ఇది అయింది. ఓకే, పర్వాలేదు. ఇది వచ్చేసి సేల్కి ఉన్నాయి. ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ ఉంటుంది. ఓకే, నా లొకేషన్ వచ్చేసి కర్ణాటక, బాగల్కోట్ డిస్టిక్, ముధోల్ సిటీ. ముధోల్ హౌండ్ ఎక్కడ పుట్టింది అదే ఊరు. ఆల్రెడీ more than 2000 ఆఫ్ కస్టమర్స్ సాటిస్ఫై ఉన్నారు నా సర్వీస్కి. ఓకే, కస్టమర్ ఈ వీడియో ఉంది. ఆ వీడియో నెక్స్ట్ వీడియోలో రేపు మార్నింగ్ అనుకుంటా మళ్ళీ మీరుకి వీడియో పంపిస్తాను. ఈ పప్పీస్ వచ్చేసి 2 బ్లాక్ మేల్ పప్పీస్ ఉన్నాయి. ఓకే, కొంచెం చిన్నవి ఉన్నాయి, బుక్ చేసుకోవాల్సింది. ఒక 10 days వెయిట్ చేయాల్సింది. అది వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ మేల్ పప్పీ రెడీగా ఉంది. ఓకే, ఇదే ఫాదర్. అది ఫాదర్ కొంచెం వీక్ అయింది, కొంచెం ఇక్కడ కోల్డ్ ఎక్కువ ఉంది, కొంచెం అది సెంటర్లో కొంచెం సిక్ అయింది. తర్వాత కొంచెం వీక్ అయింది అంతే. అది మళ్ళీ రికవర్ అవుతుంది ఇప్పుడు. ఓకే, అదే ఫాదర్కి తగిలిన ఈ పప్పీసు. ఆ 2 బ్లాక్ పప్పీస్ ఒకే తల్లిదు, అది బ్లాక్ అండ్ వైట్ వేరే తల్లిది. కావాల్సిన ఉన్నారు ఫోన్ చేయండి. ఓకే, ఇది చూడండి బ్లాక్ మేలు. ఇంకా ఒక బ్లాక్ మేల్ కూడా ఉంది స్టడ్కి. ఇది స్టడ్ అంటే మీటింగ్ కోసం. ఈ డాగ్స్కి ఏమేం ఫుడ్ ఇవ్వగలుగుతాను అన్నది ఈ వీడియోలో ఉంది. ఒకసారి వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. ఇది కూడా అంతే, పెద్ద ఫార్మ్ హౌస్లో కూడా ఈ డాగ్స్ ఉన్నాయి. ఓకే, ఇది వచ్చేసి బ్రిండల్. ఓకే, ఇది వచ్చేసి ఫాన్ బ్రిండల్. ఇది బ్లాక్ బ్రిండల్ కాదు, ఫాన్ బ్రిండల్ మేల్ పప్పీ. ఇది కూడా స్టడ్కు ఉంది. మీకు చాలా వీడియోలో చెప్పాను, మీకు వైట్ డాగ్స్లో దొరకదా హైటు. నెక్స్ట్ ఏం హైటు పర్సనాలిటీ దొరుకుతుందో అది వేరే కలర్లో కొంచెం తక్కువ దొరుకుతుంది మీకు హైటు పర్సనాలిటీ. ఓకే, ముధోల్ హౌండ్ డాగ్స్లో వైట్ పప్పీ, వైట్ డాగ్స్ మీకు మంచిగా కనపడుతుంది. వేరే ఏదంటే కొంచెం ఇది చూడండి, ఇది బ్రిండల్. ఓకే, లైట్ బ్రిండల్. ఇది వచ్చేసి ఇది బ్లాక్. ఇది కూడా మేలో స్టడ్కు ఉంది, క్రాసింగ్ కోసం ఉంది ఇది. ఓకే, కోళ్ళు ఉన్నాయి. ఆ కోళ్ళు సెక్యూరిటీ సార్, నైట్ అన్ని ఇది సెక్యూరిటీకి పనిచేస్తుంది ఇక్కడ అన్ని. ఓకే, ఇంకా కూడా డాగ్స్ ఉన్నాయి, చూపిస్తాను మీరుకి. వీడియో ఎండ్ వరకు చూడండి.
మీరికి ఇది ఏం ఫుడ్ ఇస్తానో అది కూడా మీరికి చూపిస్తాను ఫ్రెండ్స్. ఒకసారి వీడియో ఎండ్ వరకు చూడండి. ఓకే, ఈ డాగ్స్ అన్ని ఫార్మ్ హౌస్లో కెనాల్లో డెవలప్ అయిన డాగ్స్ లేదు. కెనాల్లో అయితే కొంచెం ఫిజికల్ ఎక్సర్సైజ్ తక్కువ ఉంటాయి ఆయికి, ఇదికంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ ఎక్కువ ఉంటాయి. ఓకే, ఎందుకంటే ఈ తోటలో పెరిగిన ఇది డాగ్సే వేరే, కెనాల్లో పెరిగిన డాగ్సే వేరే ఉంటాయి. ఓకే, ఒకసారి మొత్తం చూడండి మీరు. ఓకే, ఎలా ఉంటుందో. ఓకే, గోట్ ఫార్మ్ కడుగుతున్నారు చాలా మంది. గోట్ ఫార్మ్ కూడా ఈ డాగ్స్ మంచిగా పని చేస్తుంది. ఓకే, ఆల్ సిచ్యువేషన్కి అడ్జస్ట్ అవుతుంది. ఇది కొంచెం అగ్రెసివ్ ఉంది, ఇది దీంట్లో వీడియో చేస్తాను ఫ్రెండ్స్. ఓకే, చూడండి ఇక్కడ మేకలు ఉన్నాయి. ఓకే, కోళ్ళు ఉన్నాయి. షిఫ్కు గుర్రెలు అంటారా, నాకు అర్థం అవ్వలేదు. ఓకే, పర్వాలేదు. షిఫ్ అది అన్నికి ఇది సెక్యూరిటీకే ఇక్కడ పని చేస్తుంది. ఒకసారి మొత్తం ఏరియా చూడండి. మీకు అన్ని వీడియోలు ఇదే చూపిస్తాను, ఎందుకంటే ఈ ముదోల్ హౌండ్ ఎలా పని చేస్తుందో మీకు అర్థం అవ్వాల్సింది కదా, అందుకే అన్ని వీడియోలో మీరు ఇదే చూపిస్తున్నాను. ఓకే, ఇది చూడండి. ఇప్పుడు డాగ్స్కి ఫుడ్ రెడీ అవుతుంది. ఓకే, ఫుడ్ రెడీ అవుతుంది చూడండి మీరు. అన్ని డాగ్స్కి ఇంత ఫుడ్ 2 times వస్తుంది. ఇది దీంతో కొంచెం పెడిగిరి. మేల్ డాగ్స్కి, స్టడ్ డాగ్స్కి కొంచెం వేరే ఫుడ్ ఉంటుంది. నెక్స్ట్ ప్రెగ్నెంట్ ఉన్న డాగ్స్కి కొంచెం వేరే ఫుడ్ ఉంటుంది. ఇది రెగ్యులర్ ఫుడ్. ఇది అన్ని డాగ్స్కి ఇది కామన్ ఫుడ్. ఓకే, ఇదే కామన్ ఫుడ్లో కొంచెం ఇంగ్రీడియంట్ ఇంకా మిక్స్ అవుతుంది, ఎక్స్ట్రా మిక్స్ అవుతుంది మేల్ డాగ్స్కి. నెక్స్ట్ స్టడ్ కోసం మేల్ డాగ్స్ యూజ్ చేస్తారు కదా, అదికి. నెక్స్ట్ వచ్చేసి ప్రెగ్నెంట్ ఉన్న డాగ్స్కి కొంచెం ఇదికి ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. ఓకే, అదేం యాడ్ అవుతుందో, దీంతో ఇంగ్రీడియంట్ ఏమేమి దీంతో మిక్స్ ఉందో మీరు కావాల్సిన కమెంట్స్ చేయండి సార్, దీంతో ఏమేమి ఇస్తానని అంతే. ఓకే, మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ దిస్ వీడియో.